ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? లేక దిశలో ఎక్కడా లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎమర్జెన్సీ ఏమైనా అమల్లో ఉందా? ఇక్కడ దేశంలో చట్టాలేవి వర్తించవా? ఏపీని ఒక నియంత పాలిస్తారా అంటే పరిస్థితుల్ని చూస్తుంటే అవుననే అనాల్సి వస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. ఎన్నికలకు నిండా 2 నెలలు కూడా సమయం లేదు. ఈ తరుణంలో రాష్ట్రంలో ఓ విధమైన భయానక పరిస్థితులను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం సృష్టించింది. తన విధానాలకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. పత్రికలు, వార్తలు ప్రచురించడానికి వీల్లేదు. అసలు ప్రతిపక్షాలు రోడ్ల మీదకు రావడానికే వీల్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆ మేరకు అప్రకటిత ఆంక్షలు అమల్లో ఉన్నాయా అన్నట్లుగా రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టించింది. మీడియా ప్రతినిధులపై దాడులు, పత్రికా కార్యాలయాలపై దాడులు, ఆందోళనకు దిగితే ప్రతిపక్షాల నేతల అరెస్ట్. ఇది ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఇవే పరిస్థితులున్నప్పటికీ ఎన్నికల ముంగిట ప్రభుత్వ దమనకాండ తీవ్రత పెరిగిపోయింది. తలెత్తితే సహించమన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏపీలో పరిస్థితులు అత్యయిక పరిస్థితిని గుర్తు తెస్తున్నాయి. 1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది జరిగి 49 ఏళ్లైంది. తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1977 జూన్ 25 అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. జూన్ 26 తెల్లవారేసరికి ఇందిరమ్మ పోలీసులు అప్పటికి ఇందిరాగాంధీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా సంపూర్ణ క్రాంతి ఉద్యమం పేరిట దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణతో సహా వందల సంఖ్యలో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైసీపీలో జగన్ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన ఎత్తుతున్న వారిపై కూడా జగన్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి నిర్బంధకాండ సాగించారు. కానీ జగన్ అటువంటి ప్రకటన ఏది లేకుండానే అదే తరహా పాలన సాగిస్తున్నారు. నిర్బంధకాండ సాగిస్తున్నారు. మీడియా ప్రతినిధిపై దాడి, ఆ వెంటనే మరో మీడియా కార్యాలయంపై దాడి. ఇక ఆ మరుసటి రోజే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి వందల సంఖ్యలో పోలీసుల్ని మోహరించడం, ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధంలో ఉంచడం, ఇవన్నీ చూస్తుంటే నాటి ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు గుర్తుకొస్తున్నాయి. పైన చెప్పినవన్నీ నిన్న మొన్న నేడు జరిగిన సంఘటనలు. కానీ జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజాభవన్ కూల్చివేతతో మొదలైన విధ్వంసం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముంగిట జగన్ రెడ్డి ఓటమి భయంతో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నాడు ఇందిరాగాంధీకి ఎదురైన అనుభవమే వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఎదురుకాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.